రే బ్రయర్ ఆ హెల్మెట్ ని ఇచ్చేసి వెళ్ళరా. ఇందులో ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఇది నీకు కావాలా? దీన్ని ఇప్పుడే కదరా నేను కొన్నాను. ఇదిగో నీ క్యాప్ నువ్వు ఉంచుకో, నాకొద్దు. ఏంటి బుల్లెట్స్ అంతా అయిపోయాయి. ఎందుకు బుల్లెట్స్ మాత్రం కొన్నంటున్నావు? ఇది అసలు ఏమి బాగోలేదు. ఇది ఉండి కూడా ప్రయోజనమే లేదు, చాలా వేస్ట్. దీన్ని ఇలా చేయడానికి ముందు వారంటీ ఉందా లేదని తెలుసుకోలేదా? లాగర్విక్, ఇదిగో తీసుకో, నేను నీకు గిఫ్ట్ గా ఇచ్చాను. కాపాడండి. పెరికి వెళ్ళరా, మిమ్మల్ని వదిలిపెట్టనురా. ఏం చేయాలనే తెలియట్లేదు, నన్ను మాత్రం ఇలా చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకరోజు మిమ్మల్ని నేను చూసుకుంటాను. కమాన్ లాగర్విక్, ఏదైనా ఆలోచించు. మనం ఇప్పుడు ఆ మోసమైన ఎలుక బంటుల దగ్గర నుంచి తరవడానికి ఏదైనా ఒక ప్లాన్ వేసే తీరాలి. ఇది తప్పకుండా దారుణమైన ప్లాన్ గా ఉంటుంది. అదే ప్లాన్ ఏ స్టెప్ ఒకటి, ముందు వాళ్ళకి ఎనర్జీ బాగా ఇవ్వాలి. త్వరగా రారా. చిన్నపిల్లలాగా చేయక తమ్ముడు. నేను చిన్నపిల్లోడిని కాదు. అక్కడ చూసావా వారని ఏం చేస్తుందో చూడు. ఎక్కడరా ఎక్కడా ఎక్కడా? రాంబల్ ఇక్కడికి వచ్చి పోస్టర్ కాస్త చూడు. ఇది చూడడానికి బాగుంది కదా. సన్షైన్, తర్వాత బీచ్, ఆ తర్వాత కళ్ళద్దాలు. ముందు దానికి మనం ఏం చేయాలి? మనం అనుకున్నప్పుడు ఇలాంతా జరిగితే చాలా సంతోషమే. ఆ వారంని ఎక్కడా కనపడలేదు. ఒకవేళ వాడు వేగంగా వెళ్ళుంటాడు. రే అన్నయ్య, ఆ వారం చేసిన విషయాన్ని నేను చూడలేదు, నువ్వు చూసేవారా? రే అన్నయ్య, ఎలా ఉంది తమ్ముడు? రే బ్రాంబల్, ఎందుకు నవ్వుతున్నావు? నాకు తెలుసురా, ఈ అందమైన అద్దాలు నేను వేసుకుని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. ఉండు, నేను ట్రై చేస్తాను. చూసావా ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఇది ఉంది కదా. లాగర్విక్, ఇక్కడే చేస్తున్నావు లాగర్విక్? మీ స్టైల్ చూసింగానే నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఇలాంటి వాళ్ళని నేను చూసిందే లేదు. ఇలాంటి అడవిలో మీలాంటి సూపర్ స్టార్స్ ఉండేది ఆశ్చర్యంగా ఉంది. సూపర్ స్టార్స్? అవును అవును తమ్ముడు, అద్భుతం. ఇప్పుడు కాస్త లెఫ్ట్ తిరగో, ఇప్పుడు రైట్ లో. అంతే, అందంగా ఉన్నావు. నువ్వు నిజంగానే పెద్ద హీరోవే. బ్రంబల్, ఈ ఫోటోలో నేను ఎంత అందంగా ఉన్నాను చూసావా? ఇప్పుడు నేను అందంగా ఉండే ఎలుక బట్టల దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఏంటి తమ్ముడు? నన్ను కూడా ఫోటో తీ. అంతే కదా తమ్ముడు, ఇప్పుడు చూడు తీస్తాను. నేను వేసిన ప్లాన్ బాగానే జరుగుతుంది. స్టెప్ 1 అయిపోయింది, ఇప్పుడు 2. ఇప్పుడు మనం స్టెప్ 2ని చేద్దామా? ఎలుక బంటలకి డిసిప్లిన్ అంటే ఏంటో నేర్పాలి. లాగర్విక్, లాగర్విక్ ఏం చేస్తున్నావు? మీరే కోపడకండి, మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను. మీరు పాత చెట్లనే కదా జీవిస్తున్నారు, కానీ మీరు మహారాజు లాగా ప్యాలెస్ లో జీవించాలి. దిగులు పడకండి, నేను చూసుకుంటా.
చూసారా మీ ప్యాలెస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నాకు ఇది సరిగా అనిపించట్లేదు. అందంగా ఉందిరా. ఉండు తమ్ముడు, ఒకే ఒక్క విషయం. ఇది ఎలా ఉంది? జెంటిల్మెన్స్, మీరు ఇక్కడికి రండి. అమ్మ బాబోయ్, చాలా బాగుంది. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. స్టెప్ 2 కూడా అయిపోయింది. రేయ్ లాగర్విక్, మేము నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు మా కోసం ఎంత సాయం చేసావు కదా. ఓ అవునరా, బాగా చేసావురా. దీన్ని వింటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు సాయం చేయడం నా బాధ్యత. మీ ఇద్దరికి ఇంకేదైనా కావాలా? నాకు ఆకలిస్తుంది. ఓ ఇదిగో వస్తున్నా. స్టెప్ 3 అయిపోయింది. ఎలుక బట్టల్ని కట్టేశాను. ఇప్పుడు స్టెప్ 4 చేసేద్దాం. అసలు మనం అందరం చాలా జాలీగా ఉండబోతున్నాం. లాగర్విక్, మాకు ఆకలిస్తుంది. లాగర్విక్, అన్నయ్య, మనం నిన్నే కదా వచ్చాం. అంతలోపు ఇందులో చెత్తబొట్టు ఉంది. ఇది నేను చూడలేకపోతున్నాను రా. లాగర్విక్, ఏం చేస్తున్నావు రా? ఓ చాలా అందంగా ఉంది కదా. ఇలా చూడన్నయ్యా, మనం వెంటనే ఈ చోటికి వెళ్దాం. ఇది ఆ లాగర్విక్ కట్టిన దానికన్నా సూపర్ గా ఉంది. కరెక్టే కదా? అవును, కానీ మనం అలాంటి చోటుకు వెళ్తే ఈ అడవిని ఎవరు చూసుకుంటారు? ఇంకేందిరా, ఈ అడవిలోను ఆ లాగర్విక్ పెట్టిన చెత్తబొట్టుతోనూ ఇక్కడే ఉండబోతున్నావా? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. రా, మనం వెళ్ళిపోదాం. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ అడవి నాకే సొంతం అవబోతుంది. ఏంటిది, ఇది ఒట్టి కలేనా? ఈ ఎలుక బట్టలు చూసి 1 వారం పైన అవుతుంది. ఆ చెత్త డబ్బాను చూసి వాళ్ళు వెళ్ళారా ఏంటి? సరే వెళ్ళి చూద్దాం. ఏంటి ఇంత చెత్తగా ఉంది? వాళ్ళు ఎక్కడికి పోయారు? ఒకవేళ నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? అమ్మ బాబోయ్, మంచి వేళ వీళ్ళ అడవి నుంచి వెళ్ళిపోయారు. ఏంటో శబ్దం? నువ్వు నన్ను మిస్ అయ్యావు తమ్ముడు. నువ్వు ఎలాగైనా పో, కానీ పరిగెత్తకు. మర్యాదగా ఆగు. నువ్వు పెరిగివాడురా. నీ ఒళ్ళంతా మట్టి ఉన్నట్టుగా తల్ల కూడా ఉందిరా. నువ్వు ఏవైనా చెప్పు, ఎందుకంటే నేను మట్టితో నిన్ను కొట్టబోతున్నాను కదా. ఓ, ఇలా కొడితే నేను కింద పడిపోతానా ఏంటి? కామెడీగా ఉంది. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? నన్ను పట్టుకో. అంతా పోయిందా? ఈ స్టెప్ 4 మాత్రం నేను అనుకున్నట్టుగా జరగలేదు. సరే వదలు. ఇప్పుడు 5వ స్టెప్కి వెళ్దాం. కాల్ చేద్దాం. వాడికి ఏమైందిరా? ఒకరోజు మనకు నచ్చినట్టుగా ఉన్నాడు, మరుసటి రోజు మనల్ని కాలుస్తున్నాడు. రే పెరికి వాళ్ళారా, నేను ముందే ఇదంతా చేసి ఉండాలి. పరిగెత్తుకోండి, ఆగండి. రే కాలు నొప్పిగా ఉంది, చెప్పేది వినండి, ఆగండి రా.